టీడీపీ ఎమ్మెల్యే ఆ పొజిషన్‌లో ఉండి, ఆ మాటలు, ఆ ఆడియో వింటే అసలు చో వినే వాళ్ళకి గూడా ఏంది ఇది నిజమా? అబద్ధమా? అన్న ఒక ధ్యాసలో ఉన్నారు. దాని గురించి ఏమంటారు? వాడెవడమ్మా వాడు సన్నాసి, వాడి హ్మ్. భాష, వాడు మాట్లాడిన భాష, హ్మ్. అడ్రస్ లేని కోన్కేసి గొట్టంగాడు. హ్మ్. వాడికి ఏదో పిచ్చివాగుడు, గాలివాగుడు తప్పితే హ్మ్. వాడికి ఏమి తెలిసి మాట్లాడుతున్నాడు, ఏమి అర్థం ఉంది మాట్లాడుతున్నాడు. హ్మ్. వాడి సినిమా ఆడదు. హ్మ్. ఆడెవడు కోన్కేసి గొట్టంగాడు, ఆడెవడు సినిమా ఆడదంటానికి హ్మ్. ప్రేక్షకులు అనాలి. ఆడ ప్రేక్షకుడు కూడా కాదు, సినిమా కూడా చూసే బాపతు కాదు. హ్మ్. ఏం గాలివాగుడు, గాలి తగిన మందు కొట్టి మాట్లాడాడు, లేకపోతే ఇంకేంటో. హ్మ్. ఏదో సన్నాసులు, ఇలాంటి సన్నాసుల వల్లే లే దరిద్రం సోషల్ మీడియాలో. హ్మ్. బుద్ధి, జ్ఞానం లేదు, కడుపుకి అన్నం తింటున్నాడో ఏం తింటున్నాడో తెలీదు. వాడి భాష, వాడు హ్మ్. బూతులు తిట్టలు. ఆ! అవును. ఆ! అవును. ఏదో ఏదో సన్నాసులు వీళ్ళ మాటలు వీళ్ళకి విలువలేమున్నాయి. హ్మ్. విలువ లేని ఉచ్చగుంటలో చేపలు పట్టే బాపతులు వీళ్ళంతా. హ్మ్. ఈ బాపతులు ఇలాంటి గాలివాగుడు, సొల్లువాగుడు, హ్మ్. బో భోషడిగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవును. ఈ ఎదవలు వాళ్ళ మాటలకు ఒక విలువ ఇచ్చుకోవడం కూడా పొరపాటసలు. కానీ ఎమ్మెల్యే ఉండి నేను సినిమా నడిపియా అనేసి ఈడెవడమ్మా ఆ! ఎమ్మెల్యే అయితే? ఆ! ఎమ్మెల్యే అయితే ఏంటంటే వీడి సినిమా ఆపుతాడు. వీడి సినిమా హ్మ్. ప్రేక్షకుల్ని వీడు అడ్డుకుంటూ ఎళ్లి ఆపుతాడా? హ్మ్. వీడికి అసలు సినిమా అంటే తెలీదు. ప్రేక్షకులు వీడు సినిమా థియేటర్‌కెళ్ళి చూసేవాడు కూడా ప్రేక్షకుడు కూడా కాదు వీడు. హ్మ్. ఈ ఊరినే కూర్చొని రాళ్ళు ఇసురుతాడు. ఇది చిల్లర బాపతు ఇది. హ్మ్. ఏదో అలా అనేసేసి ఏదైనా కాకా పట్టడం కోసం భజన చేయటం తప్పితే హ్మ్. ఈవెన్ లోకేష్ కూడా హర్షించడు. అవును. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక పెద్దాయన మనవలే. హ్మ్. లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్. అవును. పెద్దాయన మనవడు. అవును. ఇతను మనవడు. హ్మ్. వాళ్ళు ఏనాడు లోకేష్ గురించి తప్పుడు మాట ఏనాడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడి ఎరగడు. అవును. జూనియర్ ఎవరిని కూడా హ్మ్. ఎప్పుడు ఈ చిల్లర మాటలు చిల్లరతనంగా ఎప్పుడు మాట్లాడడు. హ్మ్. తన పాటికి తన రాజకీయాలు దూరంగా ఉన్నాడు. అవును. తన కెరీర్ తను దాని మీద ఉన్నాడు. హ్మ్. అంతే. హ్మ్. ఎప్పుడు వాళ్ళేంటి వాళ్ళకన్నా నేనెక్కువ వీళ్ళు వాగుటం తప్పితే ఇలాంటి సన్నాసులు పని పాట లేని నా కొడుకులు ఈళ్ళు. హ్మ్. బుద్ధి, జ్ఞానం ఉండదు. కడుపుకి అన్నం తింటారు, ఏం తింటారు. ఈ పెంట కుప్ప మీద పురుగులు అంటాళ్ళు ఈళ్ళు. హ్మ్. ఈ పురుగులు వాగే వాగుళ్ళు. హ్మ్. ఈ వాగులు తప్పితే ఈ గాలి వాగుడు ఎవరో అర్థం ఉందా వాడు మాట్లాడిన దాంట్లో? అవును. ఈడెవడు కోరికేసి గొట్టం గడిగిడు, ఈడెవడు సినిమాని ఆపేది? హ్మ్. సినిమా ఆడదు. ఈడేదో పెద్ద శిష్టాధికారిలాగా ఈడికి ఏముందా? వీడికున్న పేలఫోన్ ఏంటి? వీడికున్న స్టాండ్ ఏంటి? అవును. వీడికున్న కమాండ్ ఏంటి? హ్మ్. ఎక్కడో వెనకాల తైనాతీలాగా తిరిగే బాపతులు తప్పితే హ్మ్. వీళ్ళకి విలువ లేదు, పాడు లేదు. అవును. ఈ మాటలకి మరి ఆ బూతులు వింటుంటే నిజంగా ఇది అబద్ధమా? నిజమా? అన్నట్టుగా అసలు బూతులు తింటుంటే చెప్పు తెగేదా కొట్టాలనిపిస్తుంది అవును. ఇలాంటోళ్ళని. అవును. ఈడు మళ్ళీ ఎమ్మెల్యే వీడు. అవును. ఈడొక ప్రజా ప్రతినిధి. అవును. సిగ్గుండాలి అలాంటి భాష అవును. మాట్లాడటానికి. ఎదవలమ్మా ఈ ఎదవ మాటల గురించి, అయితే చెప్పండి. ఈ ఎదవల మాటల గురించి మనం చర్చించడం కూడా వేస్ట్. వాళ్ళకి అనవసరంగా ఆ సన్నాసులకి మనం విలువ ఇచ్చినట్టు హ్మ్. అవుతుంది. హ్మ్. అయితే కొంతమంది ఇప్పుడు మళ్ళీ నేను గాదు నా వాయిస్‌తో ఎవరో ఇట్లా అంటే ఎన్టీఆర్ అంటే పడనోళ్ళు ఇట్లా చేస్తున్నారు. నేనంటే పడనోళ్ళు ఈళ్ళకి కావాలని ఆడియో లీక్ చేసి బ్లేమ్ చేస్తున్నారు అనేసి గూడా చెప్పడం అదే జరిగింది. అది అన్నా. నిజమంటారా? అదే అబద్ధమంటారా అసలు? తాగేసి మాట్లాడుంటాడు. హ్మ్. తాగుబోతు మాటలు ఇగ కనబడుతుంది. ఆ! వింటాంటే కూడా తాగుబోతు మాటలాగా ఉన్నాయి. ఆ! తాగేసి ఎందుకంటే ఒకటే మాట ఆడదు, హ్మ్. ఆడదు. ఈ తాగినోడే ఒకే పదాన్ని 4 సార్లు మాట్లాడతాడు. హ్మ్. తాగు మందులో ఉన్నోడే ఒకే మాట 4 సార్లు మాట్లాడతాడు. మొత్తం ఆడదు, ఆడదు, ఆడదు. ఇదే మాట మాట్లాడతాడు. హ్మ్. అదే తాగేసి మాట్లాడుంటాడు. తెల్లారినాక మైకం దిగినాక హ్మ్. బుద్ధొచ్చి ఉంటది. అది. అంతే అంటారా? అంతే. అంతే. హ్మ్. ఇంకో విషయం సార్ ఇప్పుడు నారా లోకేష్ కానివ్వండి అటు ఇప్పుడు 'కూలీ' సినిమాకి రజనీకాంత్ గారిని ట్యాగ్ చేసి ఒక పాజిటివ్ కామెంట్ చేశారు. అంటే పొగడ్డం అలాంటివి చేశారు. మరి 'వార్ 2'కి ఎందుకు? ఎందుకు చేయాలన్నా ర రజనీకాంత్ సినిమాకి ఎందుకు చేశాడంటే, హ్మ్. రజనీకాంత్ వచ్చాడు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఫంక్షన్‌కొచ్చాడు. హ్మ్. వచ్చి జే పొగిడాడు. హ్మ్. చంద్రబాబును పొగిడాడు. హ్మ్. గొప్పగా తీర్చిదిద్దాడు రాష్ట్రాన్ని అని పొగిడాడు. హ్మ్. సో, ఆ కృతజ్ఞత మన గురించి పొగిడాడు గనక మనం అతని సినిమాకి ఒక కృతజ్ఞతగా మాట్లాడాడు. హ్మ్. అంతే. ప్రతి సినిమాకి వ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం సినిమా మనుషులే కాదు కదా! లోకేష్ సినిమా వాడు కాదు కదా! అవును. సినిమా వాడే కాదు. సినిమా వాడైతే ప్రతి సినిమా మీద రెస్పాన్స్ అవ్వాలి. హ్మ్. సినిమా కాదు కదా! సినిమా వాడైతే అతను హ్మ్. దీనికి అవ్వలేదంటే కుబేరాకి అయ్యాడా? హ్మ్. అవును. అవ్వలేదు కదా! హ్మ్. అన్ని సినిమాలకి ఎందుకు అవుతాడు? సినిమా వాడు కాదు కదా! హ్మ్. తను సినిమా మనిషి అయితే కనీసం దుర్గేష్‌లాగా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయినా ఏదో అక్కడ రజనీకాంత్ అనేవాడు మనకి మనకి మెచ్చుకుంటూ, పొగుడుతూ మన ప్రభుత్వాన్ని మనం మాట్లాడే కృతజ్ఞతాభావంగా హ్మ్. చెల్లించుకున్నాడు అంతే. అదంతే. ఉందంటారా? అంతే. అంతే. అయితే మొన్న ఈవెంట్‌లో గూడా
కాలర్ ఎగరేసుకొని ఇదంతా నా తాత ఇచ్చినదే అనేసి కొంచెం గర్వంగా చెప్పడం జరిగింది. మా గర్వం లేదు, గడిదిగుడ్డు లేదు. మీరు మాట్లాడడం కరెక్ట్‌గా అతను అన్న మాటలు మీరు ఇంకో రకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొద్దు. ఆ! అతనేమన్నాడు, నా తాత ఆశీర్వాదం ఉన్నంత కాలం ప్రజల అవును. ఆశీర్వాదం తాత ఆశీర్వాదం. ఉన్నందుకని తప్పే ఉంది. మరి నా తాత ఆశీర్వాదం మహానటుడు, ఆయన మహనీయుడు. హ్మ్. మా రామారావు దైవ సమానుడు. హ్మ్. మామూలు ప్రతి తెలుగోడికి దైవ సమానుడు ఆయన. హ్మ్. ఇంక తన సొంత మా తాత. ఆ హ్మ్. తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నేను నాకు ఎదురు లేదు అంటాడు. తప్పే ఉంది దాంట్లో. హ్మ్. ఎంతమంది అనుకోరు? హ్మ్. అంతే అంటారా? అంతే ఎంతమంది అనుకోరు. మా తాత, తండ్రి తన తాతని గురించి, తన తండ్రిని గురించి చెప్పుకున్నాడు. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంతకాలం, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంతకాలం హ్మ్. హ్మ్. నా నన్ను ఎవరు అడ్డుకోలేరు. నా స ప్రయాణం తప్పే ఉంది. అవును. ఇది ఎవరినో ఉద్దేశించి ఎవరినో కించపరచడం కాదు కదా అది. అవునవునవునవును. ఉండే కోడిగుడ్డు మీద ఎంట్రుకలు ఎతకడం కోసం ఈ సోషల్ మీడియాలో దౌర్భాగ్యులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. తర్వాత చాలా స్వచ్ఛంగా స్వచ్ఛంగా మాట్లాడు ఏ బిడ్డ ఎవరైనా మాట్లాడతారు. అంతటి హ్మ్. గొప్ప గొప్ప తాత, గొప్ప తండ్రి ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళ ఆశీర్వాదం అని ఎవరైనా వాడు దేవుని ఆశీర్వాదం, దేవుడు లాంటి మా తాత తాత ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఇంకేముంది దాంట్లో అవునవును. దాంట్లో తప్పేముంది, దాంట్లో చాలా ఘనంగా గొప్పగా చెప్పుకున్నాడు. హ్మ్. దాన్ని కూడా వక్రీకరించి హ్మ్. ఏదో సన్నాసులు అదే చెప్తారే పనికి ఈ సోషల్ మీడియా వచ్చాక చెప్తానుగా ఈ అతివాదులు హ్మ్. అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు చాలామంది తయారయ్యారు. హ్మ్. వాళ్ళు ఇలాగే దేనికి ఏది అసలు వాడు భాష అర్థం అవుద్దో లేదో తెలీదు. హ్మ్. ఏం అర్థం అవుతుందో తెలీదు. ఏం అన్నారు మనం ఏం మాట్లాడతాం కూడా తెలీదు. హ్మ్. సన్నాసులు ఏదో వాగుడు వాగుతూ ఉంటారు. హ్మ్. చాలా గౌరవంగా చాలా ఘనంగా అది గర్వం ఏంటి గర్వం కాదు అది మా తాత ఆశీర్వాదం ఉంటే గర్వం అది అవును. గర్వం కా కాదు. కాలర్ ఎగరేసుకొని మరి కాలం మా తాత హ్మ్. మా తాత కాలర్ ఎగరేస్తుంది తప్ప వాళ్ళ తాత కాలర్ ఎగరేసుకోగలిగిన పేరే అవును. రామారావు గారి పేరేమి కాలర్ ఎగరేసుకునే పేరే. హ్మ్. ప్రతి తెలుగోడు ఒక హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి తెలుగోడు నేను రామారావు పుట్టిన దేశంలో పుట్టానని చెప్పడానికి రామారావు అవును. ఆయన రోజుల్లో నేను ఉన్నానని చెప్పుకోవడానికి నేను కాలర్ ఎగరేసుకుంటా. హ్మ్. మహనీయుడు తోటి పనిచేశాను. హ్మ్. రామారావు అంతటి గొప్ప మనిషితోటి పనిచేశాను. నా హ్మ్. అంతటి అదృష్టవంతులు లేడని కాలర్ ఎగరేస్తాం. హ్మ్. అది ఎవరైనా చేస్తారు. ఆయన మహానుభావుడు. కాలర్ ఎగరేసుకునే పేరది. హ్మ్. ఆ పేర్లు కాలర్ ఎగరేసుకున్నాడు. అయితే ఇంకోటి కూడా సార్ ఇప్పుడు టీడీపీ నుంచి ఎన్టీఆర్‌ని మొత్తం లేదు, సంబంధం లేదు అన్నట్టుగా కూడా అవునండి. విమర్శలొస్తున్నాయి. విమర్శ లేదుగా విమర్శ చేసేవాడికి బుద్ధి ఉండాలి. హ్మ్. ఇప్పటికి 100 సార్లు చెప్పున్నాడు. హ్మ్. నాకు రాజకీయాలకు సంబంధం లేదు. హ్మ్. నన్ను నమ్మి కోట్లు వందల కోట్లు ఖర్చు పెడుతున్న పెట్టుబడిదారులు, మీరంటే మీరు తీసేయండి. ఎగ్జిబిటర్స్, హ్మ్. డిస్ట్రిబ్యూటర్స్, హ్మ్. ప్రొడ్యూసర్ డైరెక్టర్లు నన్ను నమ్ముకుని కోట్లు వందల కోట్లు పెడుతున్నారు. సో, హ్మ్. వాళ్ళ మీద బాధ్యత నాకుంది. హ్మ్. ఆ హ్మ్. బాధ్యత నేను చూసుకోవాలి. హ్మ్. నాకు రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయాలకు ఆయన అవసరం కూడా లేదు. హ్మ్. ఇప్పుడు ఈ ఈ చంద్రబాబు బతికున్నంత కాలం హ్మ్. తెలుగుదేశానికి ఇంకెవరు అవసరంలా. హ్మ్. ఎవరిని రానివ్వడు కూడా చంద్రబాబు. అంతే అంటారా? ఎందుకంటారు? అంతే అతను రామారావు గారినే పక్కకు తప్పించి కదా కూర్చున్నాడాయన. హ్మ్. రామారావు ఆ పార్టీ పెట్టడానికి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆ పార్టీ ఉద్దేశాల్లో గాని ఏమన్నా ఉన్నాయా? ఎజెండాలో గాని ఏమీ లేదు కదా! జెండా గాని, ఎజెండా గాని ఏమీ ఆయనకి సంబంధం లేదు. హ్మ్. అయినా లాక్కున్నాడు. హ్మ్. లాక్కుని ప్రజల్లో అంతటి ఆయనకంటూ పాపం చేసి కూడా హ్మ్. ప్రజల్లో పేపర్‌లో మీడియా మేనేజ్ చేసుకొని చేయగలిగాడు. సో, హ్మ్. అతనంతే ఆఖరి నిమిషం వరకు అక్కడే ఆయన చేతిలోనే ఉంటది. హ్మ్. ఆ తర్వాత దాన్ని కాపాడవలసిన పరిస్థితొస్తే అప్పుడు బాలయ్య, నందమూరి ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. అది నందమూరి తెలుగుదేశం కాదు. హ్మ్. అది నారావారి తెలుగుదేశం. హుహు. ప్రస్తుతం నందమూరి తెలుగుదేశం ఎప్పుడో పోయింది. ఆ! అది నారావారి తెలుగుదేశం. ఆయన ఆ నారావారి తెలుగుదేశంగా దాన్ని సుస్థిరం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. హ్మ్. ఆ పరిస్థితి పోయి మళ్ళీ నందమూరి చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితొస్తే హ్మ్. అప్పుడు తాత ఎజెండా అని పిల్లాడు రావచ్చు. అవును. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ఉన్నంతకాలం అవసరం లేదు. లేదు. పార్టీకే రానివ్వరంటారా మరి? పార్టీకి అవసరం లేదు. ఒకవేళ రానివ్వరు. హ్మ్. చంద్రబాబు అదే. అనేవాడు ఉన్నంతకాలం హ్మ్. జూనియర్ ఎన్టీఆర్‌ని రానివ్వడు. రానివ్వరు. రానివ్వరని ఈయన వస్తానంటే కదా వాళ్ళు రానివ్వనంటారు. హ్మ్. ఈయన నాకు వద్దు మొగుడు అంటా ఉంటే హ్మ్. మీ రాజకీయాలు మీరు చూసుకోండి నాకు అవసరం లేదు. హ్మ్. నా కెరీర్ నాకు. నన్ను హ్మ్. నమ్ముకున్న వాళ్ళని నేను చూసుకోవాలి. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్లు, నా డిస్ట్రిబ్యూటర్లు, నా ఎగ్జిబిటర్లు నన్ను నమ్ముకుని కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు పెడుతున్నారు దేశమంతా మీద. హ్మ్. సో, హ్మ్. వాళ్ళందరి బాధ్యత నా మీద ఉంది. నా భుజాల పైన ఉంది. హ్మ్. నేను అది చూసుకోవాలి. నాకు ఈ రాజకీయాలు సంబంధం లేదు. అవసరం లేదు. హ్మ్. అని అప్పుడు వీళ్ళు ఊరికినే కెలుకుతా ఉంటారు. హ్మ్. వద్దన్న వాడిని ఆయనకి సంబంధం లేదు. ఆయనకి ఎందుకు? అవును. మీ బతుకులు మీరు బతకచ్చు కదా! అవును. అంటే భయం. హ్మ్. ఒకవేళ వస్తాడేమో! హ్మ్. వస్తే లోకేష్ పరిస్థితి ఏంటి? ఆహా! అది అంటే ఆ కోణంలో ఆ ఆ ఆలోచిస్తారా? భయంలో మాట్లాడే మాటలు ఇయ్యండి. ఆ!
అతను రాను నాకు వద్దు మొర్రో అంటున్నాడు. నాకు రాజకీయాలు వద్దు, అవసరం అలాంటి పరిస్థితి అయితే వస్తే ఇప్పుడు ఇదే ఉద్దేశంతోని ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు నిజమే అనుకోవచ్చా? నిజమే అంటే వాడు అదే ఏం మాటలమయ్యా, విలువైన మాటలా, విజ్ఞానంతో మాట్లాడిన మాటలా, అర్థజ్ఞానము, అజ్ఞానము, అసభ్యత, అసహ్యము, అర్ధరహితము వాడు మాట్లాడింది. దాంట్లో మళ్ళీ ఆలోచించి మాట్లాడా, అనాలోచితంగా మాట్లాడా, సన్నాసి మాటలకు కూడా మనం అంత వివరణ విశ్లేషణ అవసరం లేదు. ఆడ ఒక సన్నాసి, కడుపుకు అన్నం తినే మాటలు కావు, బుద్ధి జ్ఞానం ఉన్న మాటలు కాదు, అవన్నీ అపశృతి మాటలు, మందు కొట్టి పెగ్గులేసి దేంట్లో మాట్లాడాడు తెలియదు. ఆడకి ఏదో ఆ మాటల గురించి మనం చర్చించడం కూడా అనవసరం. అంతే అంటారా? అంతే. మరి అదే ఎమ్మెల్యే నేను కాదు, నేనంటే పగున్నోళ్ళు అదే అని మత్తు దిగినాక మాట్లాడు, తప్పు మాట్లాడాడు, మత్తులో మాట్లాడి ఉంటాడు, మత్తు దిగినాక అంటాడు. అలా అంతే. లేకపోతే అంటం ఏంటి, మళ్ళీ నేను అనలేదు అంటం ఏంటి, అవును. అది కదా. ఇప్పుడు దీని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. నేను కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తా, ప్రతి ఎదవ మాటలకి మీరు రియాక్ట్ అవ్వకండి అయ్యా. ఈ ఎన్టీఆర్ స్థాయి వేరు. ఇప్పుడు తారక్ ఎక్కడో ఉన్నాడు, నేషనల్ ప్లేయర్గా ఉన్నాడు. ఈ ప్రతి ఎదవ మాట్లాడేదానికి మీ రోజు రియాక్షన్ అయ్యి ఆ ఎదవలకు విలువను తీసుకురావద్దు, ఆ ఎదవలకి ఎదవ మాటలకి విలువలు తీసుకురావద్దు. మీరు రియాక్ట్ అవ్వడం వల్ల అనవసరంగా వాడు పెద్దవాడు అవుతాడు. సన్నాసి మాటలకి మీరు విలువ తీసుకొచ్చి దానికి మీరు రియాక్ట్ అవ్వడం వల్ల వాడికి విలువ వస్తుంది. ఆ మాటలకు విలువ వస్తే, ఆ మాటలు అన్నవాడికి విలువ వస్తాయి. ఆ ఎదవల్ని మీరు లైమ్ లైట్కి తీసుకురావద్దు. అది చెత్త కుప్పల పురుగులు అన్నట్టు తీసి వదిలేయండి అనే చెప్తా ఫ్యాన్స్. అనవసరంగా రియాక్ట్ అవ్వడు. ఎవడో అన్నవాడు రియాక్ట్ అవ్వాలంటే ఒక పెద్ద విలువ ఉన్నవాడు, ఎవడన్నా సమాజంలో విలువ ఉన్నవాడు అందుకనే ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అవ్వలేదు. అవ్వలేదు. ఫ్యాన్స్కి కూడా అనవసరం అంటున్నాను. ప్రతి ఎదవకి మీరు రియాక్ట్ ఎందుకు అవుతారు? ఎవడో ఎదవ వంత వంగుతూ ఉంటాడు. ప్రతి సన్నాసి మాటకి మనం రియాక్ట్ అవ్వటం వల్ల అవసరం లేదు. అనవసరంగా ఆ ఎదవలను మరి విలువలు ఎదవలను పెంచుతున్నట్టు అవుద్ది. అది ఇగ్నోర్ చేస్తే అదే అది ఆ మాట అలా బురదలో కలిసిపోయే మాటలు అవి. ఆ బురద మనుషులు బురద మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటికి విలువ ఇవ్వద్దు. కావాలని కూలీ సినిమాకు వెళ్ళండి, అవసరం ఎన్టీఆర్ సినిమాకు వద్దు అన్నట్టు కూడా ఆడియో మనం విన్నాము. వీళ్ళెవరమ్మా? ఈ వాగేవాడు సినిమా చూసేవాడు కాదమ్మా. ఈ వాగేవాడు ఎవడు? నువ్వు వెళ్ళొద్దంటే ఆగిపోవటం అనుకో, నువ్వు ముందు అంటే ఉండటానికి వీళ్ళంత సమాజంలో వీళ్ళకి అంత గ్రిప్పు కానీ, అంత పవర్ కానీ వీళ్ళకి ఏం లేదమ్మా. ఊరినే వాగుతూ ఉంటారు. మేము సైతం మా మైకులు, మీరు మీడియా ప్రతి ఏదోకి మైక్ పెడతారు కదా, కనుక వాడు వాగుతాడు తప్పితే వాడి మాట వాడి పెళ్ళాం వినదు. ఇలాంటి మాటలు మాట్లాడు పెళ్ళాం వినరు, వాడి పిల్లలు వినరు. వాడు పెద్ద పుడింగిలాగా మైక్ ముందు మాట్లాడతారు తప్పితే ప్రేక్షకులు అనేవాళ్ళు ఆ ప్రేక్షకులు సినిమాని చూసే బాగుంటే చూస్తారబ్బా. అది జూనియర్ ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా, మహేష్ బాబు అయినా చూస్తున్నాం చరిత్ర. సినిమా కంటెంట్ బాగుంటే చూస్తారు, బాగా లేకపోతే ఎంతైనా చూడరు. ఇవాళ పరిస్థితి అది. ఏ హీరోకైనా అదే పరిస్థితి. ఇతనే ఎక్సెప్షన్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ రోజులు పోయినాయి. ఒక రామారావు, ఒక ఎంజిఆర్, ఒక రజనీకాంత్. ఇవాళ రజనీకాంత్ ఉన్నాడు. సినిమా రజనీకాంత్ యావరేజ్ అంటే కూడా మీ వీళ్ళు ఇతరులు సూపర్ హిట్ కలెక్షన్స్ అయ్యి. యావరేజ్ సినిమా కూలీ ఏమీ ఓహో లేదు, కానీ కలెక్షన్ ఎక్కడ ఉంది? ఒకవేళ సూపర్ హిట్ కలెక్షన్ ఉంది. ఆ రేంజ్ హీరోస్ వేరు. ఒక ఎంజిఆర్, ఎన్టీఆర్, తర్వాత మళ్ళీ రజనీ, అంతే. వాళ్ళ రేంజ్ అది. వాళ్ళ సమ్మోహన శక్తి 6 నుంచి 60 ఏళ్ళ దాకా పసిబిడ్డ బాలాది అలా కళ్ళు అప్పగించి చూసే శక్తి భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. మిగతా ఎవరు ఆ రేంజ్ కాదు. వాళ్ళు మిగతా అందరికీ సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు, అంతే. ఇక్కడ బాగున్నా లేకపోయినా చూస్తారు ఈ సినిమాకి, వీళ్ళ ఈ రేంజ్ సినిమాకి. ఈ రేంజ్ హీరోలు వాళ్ళు సమ్మోహన శక్తులు. అది సమ్మోహన శక్తి అందరికీ ఉండదు. అదేదో పూర్వజన్మ సుకృతం. ఒక రామారావు గారు, ఒక ఎంజిఆర్ గారు, ఇవాళ రజనీ ఈ జనరేషన్లో. అంతే. వీళ్ళ స్థాయి వేరు, మిగతా వాళ్ళ స్థాయి వేరు.